హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపక్ ఎగ్జాటిక్ పెట్స్ రాజమండ్రి. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు టాపిక్ వచ్చేసి బర్డ్స్ని బ్రీడింగ్ చేయటం ఎలా. చాలామంది బర్డ్స్ బ్రీడ్ చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ లేక చేయలేకపోతున్నారు. చాలా మంది ఫెయిల్ అవుతూ కూడా ఉంటారు. సో వాళ్ళందరి కోసం మనం ఈజీ టిప్స్ అండ్ పాజిటివ్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు బర్డ్స్ని చూస్ చేసుకోండి. అంటే ఏ టైప్ ఆఫ్ బర్డ్స్ మీరు బ్రీడింగ్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు చూసుకోవాలి ఫస్ట్. అంటే బర్డ్స్ వచ్చేసరికి అన్నీ ఒక రకంగా ఉండవు. యాక్చువల్గా స్మాల్ బర్డ్స్ నుంచి బిగ్ బర్డ్స్ వరకు ఉంటాయి. సో మీరు మీ ప్లేస్లో ఏదైతే సూటబుల్ అవుతుందో, మీకు ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందో వాటితోనే స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మీకు స్మాల్ బర్డ్స్ వచ్చేసి ఫించెస్. మనం సైజ్ వారీగా చెప్పుకుందాం. ఫించెస్, తర్వాత బడ్జీస్ అంటాం. తర్వాత ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, కాక్టైల్స్, కాన్యూర్స్. అదే కాన్యూర్స్లో స్మాల్ కాన్యూర్స్, బిగ్ కాన్యూర్స్, సన్ కాన్యూర్స్ లైక్ దట్. తర్వాత లారీ కిడ్స్ ఉంటాయి, కొకాటాలు ఉంటాయి, మకాలు ఉంటాయి, గ్రేలు ఉంటాయి. సో మన బడ్జెట్ ఏంటి, మన బడ్జెట్ని బట్టి మనం ఏ బర్డ్స్ని చేసుకుంటే మనకి రిటర్న్స్ వస్తాయి, ఏ బర్డ్స్ తీసుకుంటే మంచిగా బ్రీడ్ అవుతాయి అని చెప్పి. ఇందులో ఏంటంటే కొంతమంది బిజినెస్ పర్పస్గా చేస్తారు, కొంతమంది ఫ్రెండ్లీగా హ్యాపీ కింద చేస్తారు. సో అది ఎంత తర్వాత చూద్దాం. ప్రజెంట్ ఏంటంటే, మీరు ఏ బర్డ్ అయితే తీసుకుంటున్నారో, సపోజ్ ఫించెస్ తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఆ బర్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బర్డ్ ఏమి తింటది, దానికి ఫీడింగ్ ఏమి ఇవ్వాలి, మీరు ఏ సైజ్ కేజ్లో పెట్టాలి, ఏ సైజ్ బ్రీడింగ్ బాక్స్ పెట్టాలి, సెట్ అయిన క్లైమేట్ దానికి సెట్ అవుతుందా లేదా అన్నీ మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు మీరు ఒక బర్డ్ తీసుకున్నారు, ఆ బర్డ్ తీసుకున్న తర్వాత దానికి ఏ ప్రాపర్ డైట్ అంతా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు సమ్మర్లో ఏ ఫీడ్ పెట్టాలి, వింటర్లో ఏ ఫీడ్ పెట్టాలి, రైనీ సీజన్లో ఏ ఫీడ్ పెట్టాలి, అండ్ బ్రీడింగ్ ఎక్స్ మీద కూర్చున్నప్పుడు ఏ ఫీడ్ పెట్టాలి, ఎక్స్ నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఏ ఫీడ్ పెట్టాలి అనేది ప్రాపర్ గైడెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. అండ్ ఆ బర్డ్ సైజ్కి ఎంత కేజ్ ఉండాలి, ఎంత బ్రీడింగ్ బాక్స్ ఉండాలి, నెస్టింగ్ మెటీరియల్ ఏమి ఉండాలి, అంటే ఆ బ్రీడింగ్ బాక్స్లో మీరు ఏ మెటీరియల్ వేస్తే దానికి ఫ్రీగా ఉంటుంది. అండ్ కొంతమంది అయితే బ్రీడింగ్ బాక్స్లో బదులు కుండలు వాడతారండి. కుండలు కూడా మంచివే, ప్రాబ్లం లేదు. కొంతమంది బ్రీడింగ్ బాక్స్ వాడతారు, అంటే ఎవరి కంపాటబిలిటీని బట్టి వాళ్ళు వాడతారు. అంటే కుండల్లో అనేది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది బ్రీడింగ్ బాక్స్తో కంపేర్ చేసుకుంటే. కాకపోతే బ్రీడింగ్ బాక్స్లో కూడా పర్లేదు, మీరు మధ్యలో ఒక నెస్టింగ్ మెటీరియల్ అయితే బాగా ఇచ్చుకుంటే బ్రీడింగ్ బాక్స్లో కూడా బాగుంటుంది. అండ్ మీకు ఇప్పుడు సపోజ్ చిన్న బోర్డ్స్ తీసుకున్నారనుకో, ఫించెస్కి 1.5 ఫీట్ కేజ్ ఉండాలి. అదే లవ్ బర్డ్స్ తీసుకున్నారనుకో 2 ఫీట్ కేజ్ ఉండాలి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా 2 ఫీట్ కేజ్ ఉండాలి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ దాటిన తర్వాత ఇప్పుడు కాక్టైల్స్, స్మాల్ కాన్యూర్స్ తీసుకున్నారంటే దానికి 3 ఫీట్ కేజ్ ఉండాలి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ కాన్యూర్స్ తీసుకున్నారంటే 3x3 కేజ్ ఉండాలి. అలా మీకు కేజ్ మెజర్మెంట్స్ కూడా తెలుసుకుని ఉండాలి. దానికి ఎటువంటి సైజు బ్రీడింగ్ బాక్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బ్రీడింగ్కి వచ్చేసరికి బర్డ్స్కి వచ్చి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. మీరు బ్రీడింగ్ చేద్దామని చెప్పి పెట్టారు, 10 మంది వచ్చి చూస్తారు వెళ్తారు, చూస్తారు వెళ్తారు, మీరు మాటికి చూస్తారు వెళ్తారు, అలా డిస్టర్బెన్స్ చేస్తే బర్డ్స్ సరిగ్గా బ్రీడ్ అవ్వవు. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకొచ్చినప్పుడు కూడా అవి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడతాయి. మీరు కొన్న వెంటనే బ్రీడ్ అవ్వాలన్నా అవ్వవు. బర్డ్స్ ఎప్పుడు మీరు ఎంత బ్రీడింగ్ పేరు తెచ్చుకోండి, 8 ఇయర్స్ బ్రీడింగ్ పేరు అండి ఇది, బాండింగ్ పేరు, మా దగ్గరికి వచ్చి బ్రీడింగ్ అవ్వట్లేదంటే దానికి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. దాన్ని ఫ్రీగా వదిలేయాలి కొన్నాళ్ళు. ఆ ప్లేస్కి సెట్ అవ్వాలి, ఆ బ్రీడింగ్ బాక్స్ సెట్ అవ్వాలి, ఆ కేజ్లో సెట్ అవ్వాలి. సో ఏంటంటే బర్డ్స్ తెచ్చుకున్న తర్వాత వాటిని డిస్టర్బ్ చేయకూడదు. మెయిన్లీ చాలా మంది దగ్గర నేను చూసింది ఏంటంటే మైనస్, గుడ్లు పెట్టిన తర్వాత ప్రతిరోజు వెళ్ళి ఎన్ని గుడ్లు పెట్టిందని చెక్ చేసుకుంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. అలా చేయటం వల్ల మీకు బ్రీడింగ్ సరిగ్గా అవ్వదు, అది హ్యాచింగ్ సరిగ్గా చెయ్యవు, భయపడతాయి. రోజు వెళ్ళి కొంతమంది ఏంటంటే అత్యుత్సాహం ఎక్కువైపోయి రోజు వెళ్ళి నెట్లో చూపించారంటే ఇలా క్యాండిల్తో చూపిస్తే గుడ్డు ఉందో లేదో చూసుకుంటారు డైలీ. అలాంటి పొరపాట్లు మాత్రం చేయకండి. ఒకవేళ మీకు బ్రీడింగ్ పేరు సెట్ అయ్యి గుడ్లు పెడుతుందంటే ఏదో ఒకసారి జస్ట్ అలా చూసి క్లోజ్ చేసేయండి. బర్డ్స్ బయట ఉన్నప్పుడు మాత్రం, ఆ బర్డ్స్ ఎక్స్ మీద ఉన్నప్పుడు మీరు వాటిని పక్కకు గంటడం, డిస్టర్బ్ చేయటం అలాంటివి చేసినప్పుడు ఏమిటంటే ఆ క్లమ్జీనెస్‌లో ఏమిటంటే ఆ గుడ్లు పగిలిపోవటం గానీ, వాటిని అటు ఇటు గెంటేయడం గానీ, ఇప్పుడు బర్డ్ ఉందంటే 4 గుడ్లు ఉందంటే ఒక దగ్గర తెచ్చుకుంటది. మీరు చేయి పెట్టగానే ఏమవుతుంది, 4 వైపులకెళ్ళిపోతాయి. సో, అప్పుడు ఒక గుడ్డు పక్కకెళ్ళిపోయినా సరే మీకది హ్యాచ్ అవ్వదు. సో, అలాంటి మిస్టేక్స్ అయితే మాత్రం చేయకండి. మెయిన్‌లీ ఏంటంటే బర్డ్స్‌ని పీస్‌ఫుల్‌గా వదిలేయాలి. వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకపోతే మీకు ఫుల్‌గా
బ్రీడింగ్ అనేది చేస్తాయి. అవుట్‌పుట్ కూడా వస్తది. అండ్ మీకు ఎప్పుడు కూడా బర్డ్స్ బ్రీడింగ్ ఎప్పుడు పీస్‌ఫుల్ ప్లేస్ అంటే ఎవరు తిరగని ప్లేస్‌లో అయితే మీకు రిజల్ట్ వస్తది. రెగ్యులర్‌గా అందరూ చూస్తున్నారు, అందరూ తిరుగుతున్నారు అనేసరికి బర్డ్స్ కూడా అంతలాగా బ్రీడింగ్ చెయ్యవు. నాకు తెలిసింది మట్టికి. అండ్ ఏంటంటే మీరు ప్రాపర్ ఫుడ్ అనేది ఏంటంటే సాఫ్ట్ ఫుడ్ పెట్టాలా? హార్డ్ ఫుడ్ పెట్టాలా? ఏ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి? వెజ్జీస్ ఏం పెట్టాలి? లేకపోతే లీఫ్ వెజిటబుల్స్ ఏం పెట్టాలి? ఫ్రూట్స్ ఏం పెట్టాలి? సీడ్స్ ఏం పెట్టాలి? అనేది కూడా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రతి బర్డ్‌కి ఒకే టైప్ ఆఫ్ డైట్ ఉండదండి. ఆహ్, ఫించెస్ ఉన్నాయనుకో సాఫ్ట్ ఫుడ్ అంత తినవు. లైట్‌గా తింటాయి. అండ్ స్కాన్యూర్స్, కాక్టైల్స్ ఉన్నాయనుకో సాఫ్ట్ ఫుడ్ బాగా తింటాయి. హార్డ్ ఫుడ్ కొంచెం తక్కువ తింటాయి. అండ్ వేరే ఐటెమ్స్ అంటే లారీ కిడ్స్ ఆటిలకొచ్చినాయనుకోండి, లారీ కిడ్స్ కోసం సీడ్స్ తినవండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తింటాయండి. సో, దాని గురించేంటంటే బర్డ్స్‌లో ఏ టైప్ బర్డ్ ఏ ఫుడ్ తింటుందో అనేది కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఆ ఫీడ్ కరెక్ట్‌గా ఇవ్వాలి. అండ్ బ్రీడింగ్ చేసే బ్రీడ్‌కి మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా కాల్షియం అనేది అందేటట్టు చూడాలి. ఎందుకంటే అది ఎగ్స్ అవి పెడతాయి కాబట్టి వాటికి కాల్షియం సరిపోవు. సో, కాల్షియం ఏ విధంగా అందిద్దనేది కూడా మీరు చూసుకోవాలి. మనకు కాల్షియం అందాలంటే ఎగ్ పెట్టుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్ పెట్టుకోవచ్చు. అంతే కాకుండా కాల్షియం బ్లాక్స్ అని చెప్పి ఈ మధ్య అమ్ముతున్నారు. అవి కూడా కాకుండా కట్ల ఫిష్ అని ఉంటది. కట్ల ఫిష్ బోన్ ఉంటది. అది కూడా మనం కాల్షియం కింద ఇస్తాం. దాంతో పాటు మనం ఫుడ్‌కొచ్చేసి లీఫ్ వెజిటబుల్స్ ఆకుకూరలు, పాలకూర అవి కూడా ఇచ్చుకోవచ్చు. పాలకూర ఇచ్చుకోవచ్చు బాగానే. మునగాకు కూడా బాగా ఇచ్చుకోవచ్చు కాల్షియం కోసం. సో, ఈ ఫుడ్‌ల కోసం కూడా మీరు కొంచెం తెలుసుకొని ఉండాలండి. అండ్ ఎవ్రీ టైమ్ ఒకటే ఫుడ్ ఇవ్వకూడదు. అండ్ సీజన్ వైస్‌గా చూసుకోవాలి. సమ్మర్‌లో మాత్రం సాఫ్ట్ ఫుడ్ ఇచ్చుకోవాలి. కొంచెం ఫ్రీగా డైజెషన్ అవ్వడానికి ఆ వేడికి, హీట్‌కి ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. సో, వింటర్‌లో అనేది హార్డ్ ఫుడ్ ఇచ్చుకోవాలి. బాడీ వార్మ్‌గా ఉంచడానికి సన్‌ఫ్లవర్ సీడ్స్ మస్ట్‌గా వాడాలి మాక్సిమం పెద్ద బర్డ్స్ అన్నిట్లికి. అండ్ మనం ఏదో తెచ్చాము కొర్రలు పెట్టేసి పెంచేద్దాం అనుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వదండి. సో, దీనికి తోడు మీరు మెడికేషన్స్ కూడా తెలుసుకోవాలి. బర్డ్స్‌కి మెడికేషన్స్ ఎలా వాడుకోవాలి? ఏ టైప్ ఆఫ్ సప్లిమెంట్స్ వాడాలి? యాంటీబయాటిక్స్ ఏం వాడాలి? అనేది కూడా మీరు తెలుసుకొని ఉండాలి. అండ్ ఇంకేం టాపిక్స్ కవర్ చేయాలి? మీరు మెయిన్‌లీ ఎన్విరాన్మెంట్ కూడా క్లీన్‌గా చూసుకోవాలండి. బర్డ్స్ బ్రీడింగ్ చేసేస్తున్నాం అని కాదు. ఎప్పటికప్పుడు ఏట ఇవి ఉంటాయి కదా! కప్స్ ఉంటాయి కదా! వాటర్ కప్స్ గాని, మన ఫీడింగ్ ట్రేస్ కూడా కింద వేస్ట్ ట్రేస్ కూడా ఎప్పటికప్పుడు మీరు రెగ్యులర్‌గా 2 డేస్‌కి ఒకసారైనా, 3 డేస్‌కి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. వాటర్ బౌల్స్ అయితే రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఏంటంటే ఫంగస్ అవి ఏర్పడకుండా ఉంటాయి. ఫుడ్ కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి మీరు. ఆల్టర్‌నేటివ్ గాని చూసుకోవాలి. నేను చెప్పించేదేంటంటే మెయిన్‌లీ ఆహ్, దాని నెస్ట్ ఏదైతే ఉందో అదెప్పుడు నీట్‌నెస్‌గా ఉండేటట్టు చూడండి. అంతే కాకుండా కొంచెం వాటిలికి బోర్ కొట్టకుండా డెకరేటివ్ ఐటెమ్స్ ఏమన్నా ఉంటే పెట్టొచ్చు. ప్రాబ్లమ్ లేదు. పెట్టకపోయినా నో ప్రాబ్లమ్. సంథింగ్ లైక్ లాడర్స్ టైప్ ఉంటాయి కదా! చెక్కతో నిచ్చెనల టైప్ ఉంటాయి కదా! అవి లేకపోతే టాయ్స్ ఏమన్నా వేలాడదీసి సౌండ్స్ వచ్చేవి. ఆ టైప్ కొంచెం ఆటిలికి హెల్తీగా ఉండేటట్టు చూసుకోండి. ఎంత గ్రీనిష్‌గా ఉంటే అంత బాగా ఎన్విరాన్మెంట్ వాటిలికి సెట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం లైటింగ్ కూడా పడాలండి. ఓన్లీ రూమ్‌లో పెట్టేసి మీరు చేయటం కాదు. కొంచెం సన్‌లైట్ కూడా పడితే కొంచెం వాటిలికి కూడా బావుంటది. అంటే బర్డ్ కొంచెం అట్మాస్ఫియర్ కొంచెం వేడిగానే ఉండాలి. చల్లగా ఉంటే వాటిలికి అంత సూటబుల్ కాదు. కొంచెం వార్మ్‌గా ఉంటే దాని అట్మాస్ఫియర్ అంతా కొంచెం వాటిలికి కూడా రిలీఫ్‌గా ఉంటది. సమ్మర్‌లో మాత్రం మీకు కొంచెం చూసుకోవాలి. అది వేడి తట్టుకునేటట్టు వాటిలికేమన్నా ఫ్యాన్ గాని, లేకపోతే స్ప్రింక్లర్స్ అన్ని ఉంటాయి. అవి కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. వింటర్‌లో అయితే మాత్రం కంపల్సరీ హీట్ ప్రొడ్యూస్ అనేది చేయాలి. నైట్ టైమ్ బాగా చలిగా ఉంటది కాబట్టి, మీరు బ్రీడింగ్ టైము అది కాబట్టి కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తే హ్యాచింగ్ అది అవుతది. పిల్లల్ని కూడా చూసుకుంటా ఉంటది. బ్రీడింగ్ టైమ్‌లో మాత్రం మీరు కంటిన్యూయస్‌గా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇవి పేరెంట్స్ తినటమే కాకుండా బేబీస్‌కి కూడా ఫుడ్ పెడతాయి కాబట్టి, అయి బర్డ్స్‌కి కూడా చిక్స్‌కి కూడా ఫుడ్ పెట్టాలి కాబట్టి, బ్రీడింగ్ టైమ్‌లో మాత్రం కంపల్సరీ ప్రాపర్ ఫుడ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకేమిటంటే ఈ బ్రీడింగ్ వచ్చేసి మీకు కాలనీ బ్రీడింగ్ చేసుకోవచ్చు. ఇండివిడ్యువల్ బ్రీడింగ్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ వచ్చి నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. దానివల్ల ఏంటి యూజెస్, ఏంటి లాసెస్ అని చెప్పేసి. మోర్ ఓవర్ ఏంటంటే మీరు మెయిన్ థింగ్ ఏంటంటే మీరు బ్రీడింగ్ పెయిర్స్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? మేల్, ఫీమేల్ కన్ఫర్మా కాదా లేదో చూసుకోవాలి యాక్చువల్‌గా. అంటే కొన్ని బర్డ్స్‌కొచ్చేసి మేలో, ఫీమేలో మనం చెప్పగలం. కొన్ని బర్డ్స్‌లో మేల్, ఫీమేల్ అనేది మనం చెప్పలేం. సో, ఇప్పుడు సపోజ్ లవ్ బర్డ్స్ ఉన్నాయనుకోండి.
అదే బడ్జీస్ ఉన్నాయనుకోండి, వాటిల్ని ఫేస్ చూసి చెప్పొచ్చు. పలానాది మేలు, పలానాది ఫీమేల్ అని చెప్పి. కాక్టైల్స్ ఉన్నాయనుకోండి, కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి. ముక్కు ద్వారా చెప్పొచ్చు, కళ్ళ ద్వారా చెప్పొచ్చు, టెయిల్స్ ద్వారా చెప్పొచ్చు. సో, అలా కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి. అలా కాకుండా ఇవి ఉంటాయండి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అని ఉంటాయి. అవి మనం మేల్, ఫీమేల్ కన్సిడర్ చేయలేం. అండ్ కాన్యూర్స్ ఉంటాయి. ఇంకా పెద్ద బర్డ్స్ ఏమైనా సరే మనం మేల్, ఫీమేల్ చూసుకోలేం. సో, ప్రాపర్‌గా మీరు మేలో, ఫీమేలో డీఎన్ఏ చేయించింది తీసుకుంటే ఇది బెటర్ అనమాట. కన్ఫర్మ్ మేల్, ఫీమేల్ అని తీసుకుంటే మీకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రాదు. ఏదో మేల్, ఫీమేల్ అని ఇచ్చేసి తెచ్చేసుకున్నారనుకో మీరు సపోజ్ 1 ఇయర్ అలాగే ఏజ్‌లో ఉంచినా నో యూజ్. 2 ఒక సేమ్ జెండర్ అయితే. సో, కన్ఫర్మ్ మేల్, ఫీమేల్ అనేది చెక్ చేసి తీసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బ్రీడింగ్ పెయిర్ ఎంత ఓల్డ్ అయితే అంత బాగా బ్రీడింగ్ చేస్తదండి. అంతేగాని అంటే కొంతమంది ఓల్డ్ బ్రీడ్, జెన్యూన్ బ్రీడ్ అని ఇచ్చేస్తారు. వాటిలో మనం ఏం చేయలేం. మీకు పక్కాగా తెలిసి జెన్యూన్ బ్రీడ్ ఇది బ్రీడింగ్ చేస్తుంది ఓల్డ్ పెయిర్ అనేది అయితే కళ్ళు మూసుకొని తీసుకోండి ప్రాబ్లమ్ లేదు. అండ్ మాక్సిమం మీకు తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకోండి. అంటే మీకది ఓకే. ఇది నాకు బ్రీడింగ్ చేస్తదని నమ్మకం ఉంటేనే తీసుకోండి. 50, 50 ఛాన్సెస్‌తో ప్రయోగాలు చేయొద్దు. మీ టైం వేస్ట్, మనీ వేస్ట్ తప్ప ఏముండదు. అండ్ బర్డ్స్‌కొచ్చేసరికి ఏంటంటే మీరు స్టార్టింగ్ మీరు బ్రీడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్మాల్ బర్డ్స్ నుంచి మొదలెట్టండి. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేంత పెద్దవాడిని కాదు. వాళ్ళు మామూలుగా చేసుకుంటారు. స్టార్టింగ్ బిగినర్స్‌కి మాత్రం స్మాల్ బర్డ్స్‌తో స్టార్ట్ చేయండి. ఒక 3, 4 మంత్స్ మీరు స్టార్ట్ చేసి అది బ్రీడింగ్ చేస్తే మీకొక ఐడియా వస్తది. ఏం పెట్టాలి? ఏం ఫుడ్ పెట్టకూడదు? ఏం చేయాలి? అనేది. సో, దాన్ని బట్టి మీరు ఫ్లోలో ఫాలో అయిపోతే సరిపోతుంది. అండ్ మీకేమన్నా సజెషన్‌లు కావాలితే మాత్రం నా డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. అండ్ టైటిల్‌లో కూడా నా నంబర్ ఉంటుంది. స్క్రీన్ మీద కూడా ఉంటుంది. సో, నాకు కాల్ చేయండి. డౌట్స్ ఏమన్నా వస్తే నేను క్లియర్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్‌గా మీరు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్ మెడికేషన్ మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడే మీకు బ్రీడింగ్ అనేది సక్సెస్ అవుతుంది. మెయిన్‌లీ బర్డ్స్‌కి పీస్‌ఫుల్‌గా వదిలేయాలి. అండ్ కేజ్ సైజ్ కూడా మీరు ఏ బర్డ్‌కి ఏ కేజ్ సైజ్ కావాలో అనేది కూడా మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే మీకు బ్రీడింగ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఓకే. అండ్ ఇక్కడితో ఈ టాపిక్‌లో నెక్స్ట్ టాపిక్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. మీకేమన్నా టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దామంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఆ టాపిక్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ నా ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఈ వీడియో చూసి ఒక 10 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు హ్యాపీ. అండ్ థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ మీకేదన్నా బర్డ్స్ కావాలనుకున్నా, డాగ్స్ కావాలనుకున్నా, బర్డ్స్ కావాలనుకున్నా అండ్ వేరే ఏదైనా పెట్స్ కావాలనుకున్నా సరే నా నంబర్‌కి కాల్ చేయండి. నేను మీకు అరేంజ్ చేస్తాను. ప్రాబ్లమ్ లేదు. ట్రాన్స్‌పోర్టేషన్ కూడా మెయిన్ సిటీస్‌కన్నిట్లికి ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.